వేదము అంటే వేదకాలం నాటికి ఆనాడున్న ప్రజల మధ్య ఈనాడున్న విధంగా ఈ వర్గీకరణ లేదు వేదకాలంలో. అంటే అంటే ఇవాళ మనం ఏదైతే చాతుర్వర్ణం మాట్లాడుతున్నామో వేదకాలంలో ఇవన్నీ లేవు. అప్పుడు ఇన్ని శాఖోపశాఖలు కూడా లేవైతే ఆ సమయానికి. వేదంలో స్ట్రిక్ట్గా చెప్తానండి, వేదంలో కులం లేదు. అంటే కులానికి మొదలైనటువంటి వర్ణం మనకి ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది, పురుష సూక్తం అనే దగ్గర కనిపిస్తుంది. అది ఒకటే ఒక సూక్తం ఋగ్వేదంలో. అంటే ఋగ్వేదం ప్రధానమైంది. 4 వేదాల్లో ముందర వేదాలు 3 అని చెప్తారు, అందుకే దాని త్రయీ విద్య అనేవారు. అంటే నేను ఆధునిక పరిశీలకుల యొక్క దృష్టికోణం నుంచే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడేది. నాకు సాంప్రదాయకుల దృష్టికోణం నచ్చదు. అయితే ఈ 4వ వేదం అథర్వణ వేదం తర్వాత వచ్చింది. సరే, ఇప్పుడు 4 అంటున్నారు అనుకోండి. ఒక వేదం ఒక గంటలో ఓ రోజులో వచ్చినవి కాదు, దాన్ని రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినాయి. ఆ వేదం అనేది కూర్చడానికి, వాటిని దగ్గర సంకలించడానికి. ఈ వేదాలు వీటిలో ప్రధానమైనది ఋగ్వేదమే. ఈ ఋగ్వేదంలో మనకి దాదాపుగా ఎక్కడా కూడా ఈ వర్ణాలు కులాలు ఈ ప్రసక్తి లేదు. ఒక్క పురుష సూక్తంలో మాత్రమే ఉంది. ఈ పురుష సూక్తం చాలా ముఖ్యమైనది. సహస్ర శీర్ష సహస్ర పురుష అనేటువంటిది మీరు వినుంటారు. కానీ ఈ పురుష సూక్తం ప్రాచీనమైనది కాదు, అర్వాచీనమైనదని పరిశీలకులు చెప్తారు. అంటే తర్వాత వచ్చింది అని. అంటే కొన్ని తర్వాత వచ్చింది. మీకు మొత్తం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తక్కువ ప్రక్షిప్తాలు లేదా దాదాపుగా ప్రక్షిప్తాలు లేని వేదమే. పురాణాల సమస్తం ప్రక్షిప్తమే. వాటిలో కొత్తగా చేర్చుకునే వచ్చారు. మిగతా అన్ని ప్రక్షిప్తాలమయం. కానీ వేదంలో లేదు. వేదంలో చేర్చడం అంత ఈజీ కాదు. అందువల్ల కానీ వేదంలో కూడా కొన్ని, ఇప్పుడు ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయనుకోండి, కొన్ని మండలాలు ప్రాచీనం, కొన్ని మండలాలు అర్వాచీనం అనేటువంటి లెక్కలు ఉన్నాయి. వీటిల్లో ఈ 1, 10 మండలాలు కొంత అర్వాచీనం, అంటే తర్వాత వచ్చినవి. ఈ 10వ మండలంలో మనకి ఈ పురుష సూక్తం అనేది అర్వాచీన సూక్తం అని, నేను కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇదే అభిప్రాయంగా వచ్చాడు. ఈ తర్వాత ఎవరు పట్టుకొచ్చారు చెప్తే లేదు అని. దీంట్లో ఉన్న విభజనని పక్కన పెడితే సుమారుగా వేదంలో కులం లేదని అనవచ్చు. పైపెచ్చు సమానత్వ సూక్తం, చిట్ట చివరి సూక్తం సమానత్వాన్ని ఎత్తిపెట్టేది వేదంలో. వేదంలో చిట్ట చివరి సూక్తం సమానత్వ సూక్తం అండి. సంగచ్చద్వం సంవదద్వం సమో మనాంసి అనంత, మన మనసులు సమానంగా ఉండాలి, మనం అంతా సమానంగా పంచుకోవాలి, మనం అంతా మన సంకల్పం సమానంగా ఉండాలి. అద్భుతం అసలు. మరి అది ప్రజలకు చేరలేదు ఏమిటి మరి? ప్రజలకు చేరకుండా భ్రష్టు పట్టించేటువంటి వ్యవస్థలు తర్వాత వచ్చేసినాయి. ఇప్పుడు వేదంలో ఆ సూక్తం ఉంది. గీతలో కూడా ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అనే శ్లోకం మీరు వినుంటారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గవి అంటే ఆవుని, హస్తిని అంటే ఏనుగుని, సునిచైవ స్వపాకేచ, సుని అంటే కుక్క, స్వపాకేచ అంటే కుక్కని తినే చండాలుడు. ఈ 5గురిని బ్రాహ్మణుడు, అది కూడా విద్యా వినయ సంపన్నుడు. ఆవు అంటే మనం అంతా పవిత్రంగా మాత అనుకునేది. ఏనుగు భారీ పరిణామం. కుక్క అంటే చిచ్చి అని చెదిరించుకునేది. స్వపాకేచ అంటే కుక్కని తినే చండాలుడు. ఈ చండాలుడు విద్యా వినయం సంపాదించలేదు. ఈ విద్యా వినయం సంపాదించిన బ్రాహ్మణుడు ఏమీ తగ్గలేదు. కానీ అలా ఉన్నప్పటికీ 5గురు కూడా పండిత సమదర్శిన, అందరినీ సమానమే అని చెప్పి. ఎంత గొప్ప విషయము. అంతేకాకుండా ఇలా మీరు మోక్షం అంటే ఏమనుకున్నారు? మోక్షం అంటే తపస్సులు చేసి గడ్డాలు పెంచుకుని జపాలు చేయటం కాదు. దాని నెక్స్ట్ శ్లోకంలో ఈ హైవత జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని సాధించవచ్చు ఎట్ ది మూమెంట్. మీ స్వర్గాన్ని సాధించడానికి గంటల మెడిటేషన్లు, సాధనలు, లేకపోతే మోక్షాలు ఇవేం చెప్పలేదు. ఈ హైవ అంటే ఈ క్షణంలో, ఈ మూమెంట్, అట్ దిస్ మూమెంట్ మీరు నేను మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో ఐ మే గెట్ రిలేషన్, ఆర్ యూ మే గెట్ రిలేషన్, ఆర్ సంబడి మే గెట్. ఈ క్షణంలో ఇక్కడే మీరు గెలుచుకోవచ్చు. ఈ హైవత జిత జయించవచ్చు. దేని స్వర్గాన్ని జయించవచ్చు. ఏషాం సామ్య స్థితం, మన అటువంటి సమానత్వం మన మనసులో ఉంటాయి. అంటే సమానత్వం మన మనసులో, ఏది పండితుడిని, కుక్కని, ఆవుని సమానంగా చూసే సమానత్వం మీరు సాధించగలిగితే మీరు ఈ క్షణమే మోక్షాన్ని పొందవచ్చు అని గీత చెప్తుంది. ఎందుకు? నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మం అని చెప్పేటువంటి తత్వంలో దోషము లేదు, సమానత్వమే ఉంది. తస్మాత్తే బ్రహ్మణి స్థిత. అందువల్ల దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మం ఎందే ఉంటున్నారు, అంటే మోక్షాన్ని అందుకుంటున్నారు అని. ఎంత గొప్ప మాట అసలు. ప్రపంచంలో సమానత్వానికి ఇంత పెద్దపీట వేసినటువంటి ఎక్కడ లేదు. అందుకని హిందూ మతంలో సమానత్వం ప్రధానమైంది. మేము ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం. కానీ ఈ వేదంలో, భగవద్గీతలో అన్నింటిలో ఉన్నటువంటి గొప్ప సమానత్వం పోయి ఆ తర్వాత దరిద్రమైనటువంటి వర్ణాలు, వ్యవస్థలు, స్మృతులు, శృతులు, నిషేధాలు, మీరు వినకూడదు, మీరు చూడకూడదు, మీరు నుంచోకూడదు, మీరు కూర్చోకూడదు, మీరు కూర్చుంటే మీ చెవిలో గుచ్చాలి, పిర్రలు కోసేయాలి, కొట్టేయాలి, బాధేయాలి, చంపేయాలి, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇవి ధర్మానికి విరుద్ధమైనవి. వీటిని ఏదైనా దూరం చేస్తున్నాయి, ధర్మాన్ని ప్రజలకు దూరం చేసినాయి, గెంటి వేస్తున్నాయి. అందుకే నేను జిఆర్ స్వామి గారితో చెప్పినా, ఎవరితో చెప్పినా కూడా దయ ఉంచి మీరు వీటిని ఇవి ప్రింట్ చేయకండి, ఇవి దగ్గర రానివ్వకండి అని నేను చెప్పాను. అది ఈ ధర్మానికి యొక్క సంస్కరణ జరగాలి. అంచేత మేము చేసే పనిని హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అంటాం మేము.
ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలో అంటే మనకి మనకి ఉన్న సమానత్వం ప్రజాస్వామ్యం వెనక్కి మళ్ళీ తీసుకురావడానికి దాని గురించి ఎందరో మహనీయులు కృషి చేశారు. ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఈ తప్పు చేశారో, ఏది అసమానత్వాన్ని గురించి చెప్పడం, స్మృతులు రాయటం, చెప్పడం ఇవే ఉండాలి నువ్వు దూరంగా ఉండు అని చెప్పారు, ఎవరైతే గోడలు కట్టారో వాళ్ళు ఏదో రోజు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు క్రైస్తవ్యాన్ని చూడండి, యేసుక్రీస్తు మాటలో పొరుగువాడు ఎవడన్నా సరే పొరుగువాడిని నీ వలనే ప్రేమించమని చెప్పాడు ఆయన. కానీ వీళ్ళు బానిసత్వాన్ని సమర్థించారు, వలసవాదాన్ని సమర్థించారు, వర్ణ వివక్ష అన్ని దరిద్రాలు చేశారు. ఇప్పుడు పోపు గారు కేథలిక్ పెద్ద కూర్చొని క్షమించండి మేము తప్పు చేసాం, ఆ రోజు మేము తప్పు చేసాం చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, అనేక సార్లు క్షమాపణ అడుగుతున్నారు వాళ్ళు. ఈ హిందూ మతంలో ఎందుకు జరగకూడదు? ఎవరైతే పీఠాధిపతులు ఇంతకాలం ఈ దరిద్రపు స్మృతులను లేకపోతే ఈ దరిద్రపు సూత్రాలను చెప్పారో, కింద మీద హెచ్చు తగ్గులు పీటలు వేశారో, వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్తే పరిష్కారం అయిపోతుంది కదా. ఎందుకు వేదాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినా సరిపోతుంది కదా, వేదాన్ని అర్థం చేయించినా కూడా అర్థమైపోతుంది. అంటే వేదాలను సాధారణ ప్రజల దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఇప్పటికైనా సరే ప్రయత్నం జరగవచ్చు కదా, ఎందుకు రావట్లేదు? వేదం ఎందుకు తీసుకురావట్లేదు? అంటే వేద జ్ఞానాన్ని మీరు చెప్పినంత చటుక్కునే చెప్పాల్సినంత ఈజీ కాదు. ఎందుకంటే వేద మతం నుంచి మనం చాలా దూరం వెళ్ళాం. వేదంలో ఉండే దేవతలు కూడా మనం గుర్తుపట్టలేము. వేదంలో ఉండేటువంటి ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళెవరు కూడా వేదంలో లేరు. వేదంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు, సరే తర్వాత ఇతిహాసాలు కదా అనుకోవచ్చు. శివుడు కూడా లేడు. రుద్రుడు అనేటువంటి దేవత ఉన్నాడు. ఆ రుద్రుడికి శివుడికి పోలిక ఉందంటే ఉంది, లేదంటే లేదు. రుద్రుడిని తర్వాత మనం శివుడి దేవతగా పరిగణనలు ప్రారంభించాం, కానీ ఒరిజినల్గా శివుడి వర్ణనలు దాంట్లో సరిపోవు. శివశబ్దం ఉన్న అది ఒక విశేషణంగా తప్పితే దాన్ని ఒక నామవాచకంగా వాడలేదు. అదే కాకుండా ఇప్పుడు మీరు గణనాం త్వం గణపతి హవామహే అని గణపతి వినాయక చవితి రోజున మీరు చదివే మంత్రం అది వేదంలోది. కానీ అది వినాయకుడు ఎవరున్నారో వేదానికి తెలియదు. అది బ్రాహ్మణస్పతి అనే వేరే దేవతకు సంబంధించింది. ఇట్లా మనం ఇప్పుడున్న పురాణ మతానికి ఇప్పుడున్న ప్రాక్టీసెస్కి అనుగుణంగా వేదాన్ని కొంచెం వాడుకుని మిగతా వేదాన్ని పక్కన పెట్టేస్తాం. వేదాల్లో ప్రధానమైనటువంటి దేవుడు ఇంద్రుడు. 25% సూక్తాలు, అంటే ఉదాహరణకి 25% మంత్రాలు రుక్కులు ఆయనకే ఉన్నాయి, ఒకే ఒక మనిషికి. విష్ణువుకి అంతా కలిపితే ఒక 5 సూక్తాలు 4 సూక్తాలు కూడా లేవు. ఇంద్రుడు ప్రధానమైన దేవుడు వేదానికి. ఇప్పుడు మనకి విష్ణువు ప్రధానమైన దేవుడు. అంటే ఇదంతా పరిణామం. అంటే ప్రపంచంలో ప్రతిదీ పరిణామం వస్తుంది, మనకు కూడా పరిణామం వస్తుంది. అంటే ఈ యాజ్ ఇట్ ఈస్గా వేదం విషయం పక్కన పెట్టినా మొట్టమొదటి వేదంలో ఉండే పనికొచ్చే తత్వాలు అంటే మధువాత రుతాయతే మధు క్షరంతి సింధవాహ అని నదులు తీయగా ఉండాలి, గాలి తీయగా ఉండాలి, ఆకాశం తీయగా ఉండాలి, అంత పొల్యూట్ చేయకూడదు, అంత హాయిగా ప్రకృతి చక్కగా ఉండాలి, భూమికి నష్టం కలిగించకూడదు. ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకోమని చెప్తుంది వేదం. నేను భూమిపుత్రుడు అని చెప్తాడండి ఋషి. నేను భూమిపుత్రుడిని, భూమికి నేను పుత్రుడిని అని చెప్తాడు. అమ్మా నిన్ను ఏం బాధ పెట్టకూడదు, చివరికి దేని గురించి తవ్వినా అమ్మా నీకు నేను బాధ పెడుతున్నాను. అది భూమి సజీవమైనటువంటి మాట. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు భూమికి మొక్కి ఖచ్చితంగా అదే సాంప్రదాయం యొక్క ఇది కావచ్చు. అంటే అందువల్ల మనం ప్రకృతిలో ప్రతిదానికి ఒక సజీవమైన శక్తిగా ప్రాణం ఉన్నటువంటి దానిగా చూసి ప్రార్థిస్తాం, చెట్లను ప్రార్థిస్తాం, అడవిని ప్రార్థిస్తాం. ఇది గొప్ప సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. అలాగే సమానత్వ సూక్తం ఈ తత్వంలో ఉన్న గొప్ప నోబెల్ వాల్యూస్ని మధ్యలో వచ్చిన చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళామనుకోండి, మన ఇంట్లో చెత్త చెదారం వచ్చింది, బయట నుంచి తిరిగి ఒక 2 నెలలు ఏదైనా టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చాం, ఫస్ట్ ఏం చేస్తాం? సామాన్లు పక్కన పెట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. ఆ పని చేయాలి హిందూ మతంలో మనం. మధ్యలో వచ్చినటువంటి చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని మళ్ళీ నివాసయోగ్యంగా మన మతం తయారు చేసుకుంటే మన మతాన్ని మించింది ఏముందండి? ఎవడైనా ఎటైనా పక్క చూసే అవకాశం ఉందా? ప్రపంచానికి వెలుగు ఇవ్వగలిగిన గొప్ప విషయాలు మన మతంలో ఉన్నాయి. హిందూ మతంలో ఉన్నాయని ఇంకో మతాన్ని తక్కువ చేయడం కాదు. హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టమైన విలువలు ప్రపంచంలో లేని చాలా ఉన్నాయని నా ఉద్దేశం. వ్యక్తిగతంగా తల్లి అని మొక్కడము, బాధ పెడితే కూడా అదొకటే కాదండి. ప్రపంచంలో మీరు ఒక విషయం గమనించండి, అన్ని మతాలు కూడా దేవుడికి భయపడమని చెప్పినాయి, దేవుడికి దాసుడిగా ఉండమని చెప్పినాయి, దేవుడికి భక్తుడిగా ఉండమని చెప్పినాయి, దేవుడికి విధేయుడిగా ఉండమని చెప్పినాయి. దేవుడు నిన్ను ఏదైనా స్వర్గానికో నరకానికో పంపించేటువంటి యజమానిగా చూసినాయి. కానీ హిందూ మతం అలాగే చూసిందా? మనం దేవుడిని ప్రియుడిగా చూసాము. దేవుడితో పాచికలాడేటువంటి అతిరామ్ బాబా గారు ఉన్నారు, దేవుడితోటి హాస్యాలాడినటువంటి, దేవుడి మీద స్తుతులు చెల్లించినటువంటి వాళ్ళు, దేవుడిని స్నేహితుడిగా సఖా అని పిలిచినటువంటి వాళ్ళు, దేవుడిని తల్లిగా, దేవుడిని తండ్రిగా, దేవుడిని కొడుకుగా, అన్ని రకాలుగా కూడా మనకు ఆరాధన పత్రాలు ఉన్నాయి. అదే కాదు, మీరు దేవుడు కావచ్చు. అహం బ్రహ్మస్మితి తత్వమసి అంటే అర్థం మహావాక్యాలు 4-5 ఉన్నాయి కదా. అహం బ్రహ్మస్మితి తత్వమసి, ఆయన ఆత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, వీటిని వేదంలో మహావాక్యాలు అంటాం. ఈ వేదం మొత్తం చదవలేం కాబట్టి 4-5 వాక్యాలు వినండి అని చెప్పారు. అది ఏ వాక్యమైనా సరే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మాన్ని. తత్వమసి అంటే అది నువ్వే, తత్వం అసి, తత్ బ్రహ్మము ఆత్మ అనేటువంటి పదాలను ఉపయోగించింది వేదం, ఉపనిషత్తు. ఏది పరమతత్వాన్ని గురించి.
అది విసుగొచ్చి పేర్లు కూడా తీసేసి పేర్ల మీద తగాదా వస్తుంది కదా. అందుకని ఇప్పుడు మనం కొట్టుకుంటాం కదా, అల్లానా రాముడా అదే ఇది ఆ పేరేవాడు ఈ పేరేవాడు అని. వేద ఋషికి కోపం వచ్చి అసలు ఏ పేరు వాడలేదు ఆయన. తాత అన్నాడు. తాత అంటే అదేని, అది తోమాసి నువ్వే కదా అని. అది నువ్వే, ఆ తత్వం ఏదైతుందో అది నువ్వే కదా, నీ నుంచి భిన్నంగా ఏమి లేదు. ఈశావాస్యం ఇదం సర్వం సమస్తం ఈశ్వరమయమే కదా. ఈ ప్రపంచంలో ఏ ధర్మం చెప్పలేదండి. మిమ్మల్ని ఎమ్మెల్యే చేయడానికి, మంత్రిని చేయడానికి, లేదా స్వర్గంలో కూర్చోబెట్టడానికి చేస్తున్న ప్రామిస్ కాదు. మిమ్మల్ని దేవుణ్ణి చేస్తానని చెప్పింది హిందూ మతం. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆలోచనలు మిమ్మల్ని దైవత్వానికి ఎత్తగలుగుతాయి. ప్రపంచంలో నాకు ఈ ప్రామిస్ ఎవరూ చేయలేదంటున్నాను నేను. అంచేది ఇటువంటి ధర్మమే లేదండి. కానీ ఈ ధర్మంలో ఉన్న విలువలు, ఈ ధర్మంలో ఉన్న సుగుణాలు, అంటే మీరు ఇందాక మారారు అన్న దానికి ఒక చిన్న మాట చెప్పాను. చెప్పండి. విజయ విహారం ప్రారంభ సంచిక నుంచి ఉపనిషత్తుల సందేశం అని రంగాచార్య గారి చేత రాయించాం. రంగాచార్యుల వారు ఫ్రమ్ ద డే వన్ ఈ స్పిరిట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ మీకు విజయ విహారంలో తగులుతాయి. ఇవేవి కొత్త మాటలు కాదు. నేను అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మధ్యలో నేను ఏదో పుస్తకం రాసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రపంచాన్ని బహిష్కరించాను, కట్ చేసేసుకున్నాను నేను. ఆ పీరియడ్లో గడ్డం పెరిగింది, బాగానే ఉంది కదా, అది కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ అంటే ముందర అక్కడికి వెళ్ళి నాకు ఆ గంట సేపు కలిసి వచ్చింది కదా టైం, నెలకి. ఆ టైం ప్రత్యేకంగా షేవ్ చేసుకునే పని లేదు, గొడవ లేదు.